కేసీఆర్ వరంగల్ జిల్లాను 6 ముక్కలుగా చేయడమే కాకుండా తనను తప్పించి విద్యాశాఖను సబితా ఇంద్రారెడ్డికిచ్చి ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చారన్నారు కడియం శ్రీహరి. నైతిక విలువలు కడియంకే వర్తిస్తాయా, కేసీఆర్కు వర్తించవా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ్యుడిగా ఉన్నానని, నాయకత్వంతో సిద్ధాంతపరంగా విభేదించానని, అన్ని విషయాలు త్వరలో బయటపెడతా అని అంటున్న కడియం శ్రీహరితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. కడియం శ్రీహరిల యొక్క వాళ్ళపైన వేసినటువంటి అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. సో దీనిపైన మనతో మాట్లాడేందుకు కడియం శ్రీహరి గారు ఉన్నారు. వారు ఈ యొక్క తీర్పు పైన ఏమంటున్నారో వారి మాటలు వినడానికి ప్రయత్నించారు. సార్ చెప్పండి, కొద్దిసేపటి క్రితమే స్పీకర్ తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించారు. మీరు ఇద్దరిపైన ఉన్నటువంటి ఆ కేసును కూడా కొట్టేసినటువంటి పరిస్థితి, దీన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? మీ యొక్క స్పందన సార్. తెలంగాణ శాసనసభ స్పీకర్ ఫిరాయింపుల పైన ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. స్పీకర్ గారు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని అందరి వాదనలు విన్న తర్వాతనే ఈ తీర్పు ఇచ్చారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. కానీ మీరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ప్రచారం చేశారని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ ఆరోపించినటువంటి పిటిషన్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. అది ఆరోపణ మాత్రమే. నేను గతంలో చెప్పాను, మొన్న చెప్పాను, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను. పార్టీ నాయకత్వంతో విభేదించి నేను పార్టీకి దూరంగా ఉంటున్నాను. పార్టీ నాయకత్వాన్ని విభేదించడానికి అనేక కారణాలునే, సరైన సమయంలో అవన్నీ విషయాలు నేను చెప్తాను. అయితే నా నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే నిధులు వస్తాయి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. కానీ పార్టీ మారినట్టుగా చెప్పలేదు. కడియం శ్రీహరి అంటే నైతిక విలువలకు కట్టుబడి ఉంటాడు అని మొదటి నుంచి కూడా రాజకీయ విలువలని కాపాడుతూ వచ్చినటువంటి వ్యక్తి. నిజంగానే నైతికత ఉంటే రాజీనామా చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ ఆ పార్టీ నుంచి వస్తుంది. మీరు కడియం శ్రీహరి దగ్గరికి వచ్చేవరకే రాజకీయ విలువలు, నైతిక విలువలు గుర్తుకొస్తున్నాయా మీకు? ఇవాళ నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతున్నా, ఆ రాజకీయ విలువలు, ఆ నైతిక విలువలు మీకు వర్తించవా? మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు 36 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకొని పార్టీ ఫిరాయిలను ప్రోత్సహించి అందులో 2 మంత్రులుగా చేసినాడు. మీకు రాజకీయ విలువల గురించి, నైతిక విలువల గురించి గుర్తుకు రాలేదా? అందుకే నేను అంటున్నా, నాకు నైతిక విలువలు ఉన్నాయి కాబట్టి, రాజకీయ విలువలు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు కేసీఆర్కు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. గత 10 సంవత్సరాలలో మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తెలంగాణలో రాజకీయాలను భ్రష్టు పట్టించి వాళ్ళు రాజీనామాలు చేయకుండా వాళ్ళ మంత్రులుగా చేసింది ముందుగా మీరు తప్పని ఒప్పుకొని రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించినందుకు తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పండి. తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పిన మరుక్షణం నేను కూడా నైతిక విలువలకు కట్టుబడి తక్షణమే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. తిరిగి అందరం ప్రజల్లోకి వెళ్దాం. కేసీఆర్